మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వేవే దూతులతో భక్తులతో ప్రతిగానము చేయబడుతూ నిత్యము స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన మా ప్రభు సర్వాధికారి, నీ ఘనమైన నామము కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ హెచ్చిస్తూ మహింపరుస్తూ అయా నిన్ను పూజిస్తూ దేవా నీ నామమును గొప్ప చేస్తూ దేవా నీ ఆధిపత్యం నీ అధికారానికి అప్పగించుకుంటుండగా జ్ఞాపకం చేసుకో. భారతదేశంలోని అన్సరీ లేదా పైకు ముస్లిము తెగల వారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారిని రక్షించు. వీరు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు నేపాల్ దేశంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. వీరు ఆత్మరక్షణ మారుమనసు కొరకు ప్రార్థిస్తున్నాను. సువార్త వారి హృదయాల్లో పనిచేయలాగున ప్రభువా వారి రక్షణ కలిగి నా నరకం విడుదల కలిగి నీ పరలోక రాజ్యంలో ప్రవేశము కొరకు వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాను. కనికరము చూపించమని యెహోవా ఈరే అని లైవ్ యూట్యూబ్ పరిచర్యలో అయా మాకు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే నీ నామమును గొప్ప చేస్తూ యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అభయులై నిరపరాధులయందురు, అభయులై నిరపరాధులయందురు. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అవిధేయులై బహు దుఃఖ పెట్టితిరి, అవిధేయులై బహు దుఃఖ పెట్టితిరి. దేవుని కన్నికార ఎంతో గొప్పది విడచిపోనిది, దేవుని కన్నికార ఎంతో గొప్పది విడచిపోనిది. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అంతము వరకు స్థిరపరచు ఆయన్, అంతము వరకు స్థిరపరచు నాయన్. ఎంతైనా నమ్మదగియున్నవాడు స్తుతికి పాత్రుండు, ఎంతైనా నమ్మదగియున్నవాడు స్తుతికి పాత్రుండు. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు శోధనలాచే కృంగియున్నామి, శోధనలాచే కృంగియున్నామి. బాధలో శాంతిని ఇచ్చువాడు ఓదార్చువాడు, బాధలో శాంతిని ఇచ్చువాడు ఓదార్చువాడు. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున
కృప ఇయ్యబడిను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది. దిగినవాడు తానే సమస్తమును నింపినట్లు ఆకాశములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడినై ఉన్నాడు. ఆ శ్రేష్టము గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియులైన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీరెల్లరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు శుభములు లేదా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆత్మ ద్వారా నడిపిస్తున్న ఆయనకి మనం ఎంతగానో రుణస్థలమై ఉన్నాం. కనుక ఏపీసీ సంఘముకి పౌలు రాస్తున్న ఈ ఉత్తరాన్ని మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలో మొదటి వర్తమానము 6 యొక్క వచనాల్లో విన్నాం. కానీ ఇక్కడ లాస్ట్ వచ్చిన మనం గమనిస్తే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవుడు అనేవాడు ఒక్కడే. ఆ దేవుడే యావత్తు ప్రపంచంలో సర్వ మానవాళికి దేవుడు. ఆ దేవుడు అందరికీ దేవుడు. ఆ దేవుడు అందరిలో ఉన్నాడు. ఆ దేవుని రూపమే, ఆ దేవుని స్వరూపమే, ఆ దేవుని ఆత్మే. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు లో నీ ఆత్మను కలిగి ఉన్నది. కనుక నీవు నశించి నరకాన్ని వెళ్ళడానికి ఎంతమాత్రం ఇష్టం లేక ఓ ఎపిసి సంఘమా ఆ రోజు ఆ సంఘములో ఉన్న వారిలో కూడా ఆయన ఎవరికో కొందరికే దేవుడు కాదు అని చెప్తూ పౌలు ఆయన అందరికీ దేవుడని స్పష్టముగా వారికి బయలుపరుస్తూ వచ్చాడు. అయితే 7వ వచనం, అయితే మనలో ప్రతివాని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడును. క్రీస్తు అనుగ్రహించు వరము అనుగ్రహించబడ్డది. అది ప్రతి వానికి పరిమాణము చొప్పున ఎవరికి ఏ వరం ఇవ్వాలి. వరములు అని మనం గమనిస్తే చూడండి, ఆ వరములు ఏమిటి అని మనం గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఆ వరములు మరి దేవుడు మనకి అనుగ్రహించాడు. గత కాలంలో కూడా మీకు జ్ఞాపకం చేశాను, కానీ ఈ సందర్భంలో చదువుతాను, వినండి. ఆత్మీయ వరాలు ఏమిటి మనం గమనిస్తే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవగాని అందరిలోనూ గమనించాలి. అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎల్లనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలన జ్ఞానవాక్యమును, ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసం, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతం చే శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మను వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషను అర్థము చెప్పే శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయితే వీటన్నిటిని గురించి ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చిచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఈ రీతిగా ప్రతి వానికి ఆత్మ వరమును, ఆయన కృపా వరమును, ఆ వరమును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కనుక ఈ పరిమాణము, ఈ ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము పరిమాణము చొప్పున ప్రతి వానికి దేవుడు పంచి ఇచ్చాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు. కనుక ఈ సంఘములో నుంచే దేవుడు ఇంకొక కృపావరమును కూడా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ సంఘములో ఉన్న వారిని దేవుడు మరికొన్ని కృపావరాలను అనుగ్రహించినట్లుగా ఇవి సంఘము కొరకు చూడండి. ఇంకా సంఘములో ఉన్నవారు ఏ కృపావరము కలిగి ఉండాలో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అదే 1 కొరింథీ 12వ అధ్యాయము 13వ వచనం గమనిద్దాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి
వేరు అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతము చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారుగాను, కొందరిని ఉపకారము చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వము చేయవారిని గాను, కొందరు నానా భాష మాట్లాడేవారుగా నియమించు. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతం చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరమ గలవారా, అందరూ భాషలు మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషలు అర్థము చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియోగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపును. మొదలు చదివిన వారికి ఒక్కొక్కరు కృపావరం పెంచాడు. ఇక్కడ కొంతమంది కూడా దేవుడు సంఘములోని అపోస్తులుగా, ప్రవక్తలుగా, బోధకులుగా, అద్భుతం చేయవారుగా, స్వస్థపరిచేవారుగా, ఉపకారం చేసేవారుగా, ప్రభుత్వం చేసేవారుగా, భాషలు మాట్లాడేవారుగా, భాషలు అర్థం చెప్పేవారుగా, ఈ రీతిగా కూడా సంఘములో దేవుడు కృపావరమును ప్రతి వానికి పంచి ఇచ్చాడు. దేని కొరకు అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు. దేని కొరకు అంటే కనుక ప్రపంచమంతా సువార్త ప్రకటించబడి, ప్రపంచమంతా అనేక మంది రక్షించబడి, నరకమును తప్పించబడి, నిత్యరాజ్యమైన మోక్షానికి వెళ్ళడానికి దాని భక్సింగ్ గారు ప్రపంచం అంతటికి సువార్త ప్రకటించడానికి 7 అభిషేకించాడు. ఆ 7 కూడా ప్రపంచానికి పంచి వారిని ఆయన ప్రపంచానికి సువార్త హెబ్రోను పరిచర్య ద్వారా విస్తరించడానికి దేవుడు వారిని వాడుకుంటూ వచ్చాడు. భక్సింగ్ గారు కూడా ప్రపంచం అంతటిలో ఆయన తిరిగి ఆ దేవుని యొక్క పనిని బహుగా చేస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ మనం 8వ వచనం గమనిస్తే ఆరోహణమైన 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరని చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించును. అందుచేత ఎందుచేత సంఘములో ఉన్న కృపావరములను అనుభవించిన వారు ఒక యవ్వన కన్యక, పెద్ద పిల్ల అయిన అమ్మాయి పెళ్లి దినం వరకు కూడా పవిత్రముగా, పరిశుద్ధముగా, కన్యకగా ఆమె ఉండాలి. కనుక కారణం ఏంటంటే వరుడైన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు సంఘ వధువు పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ఉండాలి. చూడండి, ఇక్కడ మనం చదువుదాము. యెషయా గ్రంథంలో ఈ మాటను మనం గమనిస్తున్నట్లయితే యెషయా గ్రంథంలో ఆయన ఏ రీతిగా సంఘమును సిద్ధపరిచాడో మనం చదువుదాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 1వ వచనం. సియోను నీతి సూర్యకాంతి కాంతి వలె మనకు కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఓరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచుదురు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉందువు. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇక నీ దేశమును గురించి చెప్పబడదు. ఎప్షీబా అంటే కిందనేముందంటే ఇష్టిరాలు అని, బ్యోలా ఇష్టిరాలు అని, నీకు బ్యోలా అంటే పతివ్రత అని నీకు పేరు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. నీ ఉపదేశము వివాహితమగును, నీ దేశము వివాహితమగును. యవ్వనుడు కన్యకని వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొందరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురు సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించెను. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైను పగలైనను మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతట దాన్ని ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీయుకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు కనుక ఆయన ప్రమాణము చేసి ఉన్నాడు. కనుక సంఘమును యవనుడు కన్యకిని వరించినట్లుగా, పెండ్లి కుమారుడు పెళ్లి కూతురు సంతోషించినట్లుగా నీ దేవుడు నిన్ను గురించి సంతోషించడానికి, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. కనుక చెరగా అంటే ఎవరు ఇచ్చారా?
ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు మొదలుకొని యేసు ప్రభువారు సిలువలో చనిపోయినప్పుడు కుడివైపున దొంగతలుగా అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశికి వస్తావా అని చెప్పాడు. కనుక ఆయన పరదేశికి ఎందుకు వెళ్ళాడు అని మనం లేఖనం గమనించినట్లుగైతే ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు మొదలుకొని యేసు ప్రభువారు సిలువలో చనిపోయిన దినం వరకడ ఎవరైతే పరదేశంలో ఉన్నారో వారిని తీసుకొని రావడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడో మనం గమనిద్దాం. చూడు 8వ వచనంలో, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరని చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పను. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రిందు భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తము నింపినట్లు ఆకాశమండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. ఈ పరదేశి ఎక్కడుంది అని మనం గమనించినట్లయితే కనుక భూమి యొక్క క్రింద ఉంది. ఈ పరదేశంలో ఉన్న వారిని నేడు కనుక మీరు నాతో కూడా ఉండాలి అని ఆ యొక్క దొంగతో ప్రభువు చెప్తున్న మాట, నేడు నీవు నాతో కూడా ఉందువు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తూ వచ్చారు. చూడండి 39వ వచనం, లోకాసు సువార్త 23:39. విరాలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ని చూచుచు ఆయన దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన్ని చూచి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ మాట మనకు కావాలి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇంకా మనము గమనించినట్లయితే ఈ పరదేశంలో ఉన్నవారు ఎప్పుడు పైకి వస్తారని మనం గమనిద్దాం. చూడండి ఆ మాట యోహాను సువార్త 24వ అధ్యాయంలో ఈ మాటను గమనిద్దాం. 24వ వచనం, 5:24. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవములోనికి దాటున్నాడు మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడి వచ్చినది, ఇప్పుడే వచ్చినది, దాన్ని వినివారు జీవించరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తాను జీవము గలవాడు కుమారునికి అధికారం అనుగ్రహించును. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చినది, ఆ కాలమున సమాధులున్న వారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. గమనించారా? ఇంకా మనం గమనించినట్లయితే చూడండి యేసు ప్రభువారు దినాల్లో కూడా ఇవి జరుగునట్లుగా లేఖనం మనకి ఘోషిస్తూ ఉంది. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయంలో దేవుని వాక్యము యేసు ప్రభువారు రాకడదన ముందుగా ఇంకో మాట చదువుదాం. చూడండి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలో చదువుదాం. ప్రభువు రాకడలో కూడా తర్వాత చదువుదాం. 8వ అధ్యాయం 2వ పేతురు 3:8. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరం ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడునూ నశింపవాలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీట్ల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మిగిటమైన వ్యానముతో లయమైపోను, భూమియు దాని మీద కృత్యములు కాలిపోను. ఇవన్నీ ఇట్లు లయమైపోను గనుక ఆకాశములు రగులుకుని లయమైపోనట్టు, పంచభూతములు మహావ్యానముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించెను. ఇంకా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడలో కూడా
పౌలు తెస్సలోని సంఘానికి రాస్తూ ఈ మాటను చెప్పాడు. చూడండి 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, నిరీక్ష లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిందని నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చు. మీ ప్రభువు మాటను బట్టి మీతో చెప్పింది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిల్చున్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం దిగవచ్చు. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదటి సజీవులమై నిలుచుండి మనము వారితో ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద అంటే కింద మేఘముల యందు కొనుక్కోబడదు కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. గమనించారు. ఇంకా మనం గమనిస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు తన రాకడ దినము గురించి ఏం చెప్పాడో చూద్దాం. చూడండి 23వ వచనం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులని జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమైన ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించనుగా నా మాటలు ఏమాత్రము గతింపవు. అయితే ఆ దినమును గూర్చియో ఆ గడియని గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగురు. నావు దినములు ఎలాగుండనో మనుషు కుమారు రాకడ అలాగే ఉండను. జల ప్రళయమునకు ముందు దినములలో నావు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చు నుండి జలప్రలయము వచ్చి మాట గమనించాలి. అందరినీ కొట్టుకొని వరకు ఎరుగుకుపోయిరి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని వరకు ఎరుగుకుపోయిరి. అలాగనే మనుష్య కుమారుడు రాకడయు ఉండను. ప్రభు రాకడ ఈ రీతిగా ఉంటుంది అనేది మనం గమనిద్దాం. ఎఫెసీ పత్రికలో ఇంకా మనం గమనించినట్లయితే 8వ వచనంలో అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించు. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగమును దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపినట్లు ఆకాశమండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. ఆయన ముందు భూమి పరదేశంలో ఉన్న వారందరినీ తన నిత్యరాజ్యమైన మోక్షములోనికి, పరలోక రాజ్యములోనికి, వైకుంఠములోనికి, మహిమనే పరలోకములోనికి, జీవమనే మోక్షములోనికి తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, ప్రియ పరిశుద్ధులారా, ప్రియ సంఘమ, ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండగలడానికి మనము అనుదినము మనము సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. 11వ వచనం అంటున్నాడు, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చుని జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. గమనించారు. ఎవరు మనమందరము అంటే ఆయన ఎఫెసీ రోమా 8:28 ప్రకారముగా చూడండి. ఆ రోమా 8:28లో ఏమి చెప్తుంది వాక్యం అని మనం గమనించినట్లయితే చూడండి. రోమా 8:28లో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలుబడి వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో స్వరూపము గలవారగుటకు ముందుగా నిర్ణయించును. ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచును. ఎవరిని పిలిచునో వారిని నీతిమంతులు తీర్చును. ఎవరు నీతిమంతులు తీర్చునో వారిని మహిమపరచును. మహిమనే ఆ పరలోక రాజ్యములోనికి వారిని హక్కుదారులుగా చేస్తాడు అనేది దాని యొక్క అర్థం. కనుక మనమందరము విశ్వాస విషయములో కనుక ఎవరు మనందరం అంటే ఎవరు ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతులు వీళ్ళందరూ కూడా ఇంకా గమనిస్తే ప్రకటన గ్రంథము 20:15 వచనంలో గతసారి మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను, కానీ సందర్భాన్ని జ్ఞాపకం చేద్దాం. కనుక ఎవరు
వీళ్ళు ఇంకెక్కడున్నారు అని ఇంకా మనం చూసి 20 అధ్యాయంలో ప్రకటన 20 అధ్యాయము 11 వచనం. కనుక భూమి మీద ఉన్న వారందరూ ఆయన రాజ్యమునకు ఎవరు ఏ రీతిగా వెళ్తారు, ఏ రీతిగా ఎక్కడెక్కడ చనిపోయేవారు ప్రభు రాజ్యానికి వెళ్తారు అనేది మనం చదువుదాం. 20 అధ్యాయం 11 వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖండి పారిపోయింది, వాటికి నిలువు చోటు కనబడకపోయింది. అప్పుడు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలుబడి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడను, మరియు జీవగ్రంథమందును వేరొక గ్రంథము విప్పబడను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించు, మరణమును పాతాళ లోకమును వాటి వశమున్న మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందను. కనుక మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవరి పేరైన జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. సముద్రములో చనిపోయిన వారిని సముద్రం అప్పగిస్తుంది, మరణించే వారిని ఎక్కడ చనిపోయిన వారిని ఆ స్థలం అప్పగిస్తుంది. పాతాళంలో లోకమందు వాటి వశమునున్న వారిని ఆ పాతాళం అప్పగిస్తుంది. వారు కనుక ఎక్కడ వారు మరణించినప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి జీవగ్రంథమందు వారి పేర్లు ఎవరి పేరైనను ఎవడైనను అని ఉంది. ఇక్కడ జీవగ్రంథమందు వ్రాయబడినట్టు నీ పేరు జీవగ్రంథం లేకపోతే కోటా కార్డులో ఉంది, ఆధార్ లిస్టులో ఉంది, జనాభా లిస్టులో ఉంది. కనుక నీ పేరు నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో ఉంది, నువ్వు చదివే కాలేజీలో ఉంది. కానీ నీ పేరు జీవగ్రంథమందు లేకపోతే మృతులైన వారు అందరూ కూడా ఒకరోజు తీర్పుకి వెళ్తారు. ఆ తీర్పు అయిపు మనుషులు ఒకసారి మృతి పొందును. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 27 వచనం మనం గమనించినట్లయితే చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27 వచనంలో ఈ మాటను మనం గమనిద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27 వచనం. మనుషులు ఒకసారి మృతి పొందవలని నియమింపబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండే వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమాగును. కనుక మృతులైన వారు మరి ఏ రీతిగా ఉన్నారు, వారు ఎటువంటి వారుగా ఉన్నారని ప్రకటన 22:11లో అన్యాయము చేయబడి ఇంకా అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడు, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్టు తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును జరిగించు ప్రతి వాడును వెలుపుట అంటే నరకములో అంటే పరలోకములో ఉండరు అని అర్థం. గమనించారా? కనుక ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం ఇంకా మనం గమనిస్తే 9వ వచనంలో ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థమిచ్చున్నది. దిగినవాడు తానే సమస్తము నింపినట్లు ఆకాశమండలన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడే ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలో ఏకాత్మ పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. కనుక మన జీవితంలో మనము అందరము విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. దేవుని కుమార్తె జ్ఞానం కలిగిన వారం ఉండాలి. అందరమీ ఏకత్వం కలిగి ఉండాలి. అందరమీ సంపూర్ణ ఒకే పురుషుడని యేసుప్రభువారిని కలిగి ఉండాలి. క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఇలాగూ నియమించిన ఆయన స్వరూపములో ఆయన పోలికల్లో మనము చెక్కబడాలి. అప్పుడే మనం సంపూర్ణంగా
చేయబడి ప్రభు ఎప్పుడు వచ్చినా మనం ఆయన రాజ్యమును ఎదుర్కొని నరకము నుంచి విడుదల కలిగి యుగయుగములు ఆయన రాజ్యములో ఉండగలం. ఇదే మిక్కిల అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ ఉన్న స్థలములోనే యేసు ప్రభువా ఆ యొక్క సంపూర్ణ పురుషుడిగా నీ స్వరూపంలో, నీ పోలికలో, నీ ఆత్మ అభిషేకాన్ని కలిగి నీ మరణ పునరుద్ధానములో నేను పాలిపొంది నీ నిత్య రాజ్యమైన మోక్షములో యుగయుగాలు నీతో ఉండే ధన్యత నాకు దయచేయి. నిత్య నరకానికి పోయే దౌర్భాగ్య స్థితి నుంచి నన్ను విడిపించు అని నిన్ను నీవు ప్రభుదరు పశ్చాత్తాపడి నీ అపరాధముల విషయంలో ఒక్కసారి ఆయన నీ కొరకే బలైపోయాడు, మరణించాడు, మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణ ముళ్ళని విరిచి యుగయుగాలుండే ఆ పరలోకములో ఆయనతో ఉంటావా? యుగయుగాలుండే నరకములో ఉంటావా? ఏది కావాలో నీవే తేల్చుకో. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, నీ ఏర్పాట్లు ఉన్నవారు నరకం నుంచి విడిపించు, నీ రాజ్యము కొరకే అయా సంపూర్ణ పురుషులకు వరకు ప్రభువా నీ స్వరూపంలో, నీ పోలికల్లో దేవ నిన్ను పోలి యుగయుగాలు నీ రాజ్యంలో ఉండగలిగే నీ ఏర్పాట్లు ఉన్న ప్రజలను నీ రక్తముతో విమోచించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. ఎవరైతే ఆయన నేను అసహించుకుంటారో, నేను తునీకరిస్తారో, నిత్య నరకముకు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో అట్టి వారిలో ఇంకా ఎవరైనా నీ ఏర్పాట్లు ఉంటే వారిని కూడా రక్షించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం తాను ప్రేమించే వారికి కూడా మనెల్లరకును తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అభయులై నిరపరాధులయుందురు, అభయులై నిరపరాధులయుందురు. రైతుల